హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై థాట్ ఛానల్. తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకి శుభవార్త. 95 పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. డిగ్రీ విద్యార్హత కలిగి ఉన్న వారికి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకొని సెలెక్ట్ అయినట్టయితే 40,000 శాలరీ ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం వీడియో రూపంలో రావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ ద్వారా 8 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. కేటగిరీ వైజ్గా పోస్టుల వివరాలతో పాటు ఖాళీల వివరాలని మనం ఇప్పుడు చూద్దాం. ఇంజనీరింగ్ ప్రొడక్షన్కి సంబంధించి 40 వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి. అన్రిజర్వ్ కేటగిరీలో 16 ఉంటే ఎస్సీ వాళ్ళకి 6 ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి 4 ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి 10 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 4 ఉన్నాయి. ఇంజనీరింగ్ మెకానికల్కి సంబంధించి 15 వేకెన్సీస్ ఉంటాయి. అందులో అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి 8 ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకి 1 ఉంది, ఎస్టీ వాళ్ళకు 2 ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకు 3 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1 ఉంది. ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్కి సంబంధించి 12 వేకెన్సీస్ ఉంటాయి. అన్రిజర్వ్ కేటగిరీలో 5, ఎస్సీ వాళ్ళకు 1, ఎస్టీ వాళ్ళకు 2, ఓబీసీ వాళ్ళకు 3, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1 వేకెన్సీ ఖాళీగా ఉంది. ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి టోటల్గా 11 ఖాళీలు ఉన్నాయి. అన్రిజర్వ్ కేటగిరీలో 6, ఎస్సీ వాళ్ళకు 2, ఎస్టీ వాళ్ళకు 1, ఓబీసీ వాళ్ళకు 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1 ఉంది. సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి 1 వేకెన్సీ ఖాళీ ఉంది, అది అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉంది. ఇంజనీరింగ్ సేఫ్టీకి సంబంధించి 3 వేకెన్సీస్ ఉన్నాయి, అవి అన్రిజర్వ్ కేటగిరీలో ఉన్నాయి. కెమికల్ ల్యాబ్కి సంబంధించి 9 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్ కేటగిరీలో 4 ఖాళీగా ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకు 2 ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకు 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1 ఉంది. మెకానికల్ ఆఫీసర్కి సంబంధించి 6 వేకెన్సీస్ ఉంటాయి. అన్రిజర్వ్ కేటగిరీలో 3 ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకు 1 ఉన్నది, ఎస్టీ వాళ్ళకు 1, ఓబీసీ వాళ్ళకు 1 వేకెన్సీ ఖాళీగా ఉంది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది. ఇది నవరత్న కంపెనీ ఎన్ఎఫ్ఎల్ అనేది. ఎన్ఎఫ్ఎల్ ఫుల్ ఫామ్ నేషనల్ ఫెర్టిలైజర్ లిమిటెడ్, ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ కంపెనీ. ఈ నేషనల్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ అనే కంపెనీ అనేది ప్రాఫిట్ మేకింగ్ సెంటర్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మార్కెటింగ్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ కంపెనీ అండి. చాలా మంచి సంస్థ. కాబట్టి ఈ సంస్థలో ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకుని అందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు స్టార్టింగ్ సాలరీ 40,000 రూపాయలు ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన విద్యార్థులని ఒకసారి తెలుసుకుందాం. ఇంజనీరింగ్ ప్రొడక్షన్కి సంబంధించి విద్యార్థులు ఫుల్ టైం రెగ్యులర్ ఇంజనీరింగ్, బీఈ, బీటెక్, బీఎస్సీ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ టెక్నాలజీ, కెమికల్ ప్రాసెస్ టెక్నాలజీ నుండి 60% మార్క్స్తో పాస్ అవ్వాలి. ఈ అన్ని ఉద్యోగాలకు వయసు 18 నుండి 30 సంవత్సరాలు ఇచ్చారు. ఇంజనీరింగ్ మెకానికల్కి సంబంధించి ఫుల్ టైం రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ, బీటెక్, బీఈ, బీఎస్సీ ఇన్ కెమికల్ మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్కి సంబంధించి ఫుల్ టైం రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ, బీటెక్, బీఈ, బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ ఎలక్ట్రికల్ నుండి కంప్లీట్ చేసి ఉండాలి. ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఆ బ్రాంచ్ నుండి 60% మార్క్స్తో కంప్లీట్ చేసి ఉండాలి. సివిల్ ఇంజనీరింగ్కి అప్లై చేసుకున్న అభ్యర్థులు సివిల్ ఇంజనీరింగ్లో బీటెక్ కానీ బీఎస్సీ కానీలో సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. ఇంజనీరింగ్ సేఫ్టీ, ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఫుల్ టైం రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ, బీటెక్, బీఈ, బీఎస్సీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి. కెమిస్ట్, కెమికల్ ల్యాబ్కి సంబంధించి ఫుల్ టైం రెగ్యులర్ ఎంఎస్సీ కెమిస్ట్రీ కానీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ, ఫిజికల్ కెమిస్ట్రీ కానీ 60% మార్క్స్తో పాస్ అవ్వాలి. మెటీరియల్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్, బీటెక్, బీఈ, బీఎస్సీ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి. వీటికి సంబంధించి ఎవరైతే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వారు ఫస్ట్ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోండి. వీటికి స్టార్టింగ్ సాలరీ 40,000 రూపాయలు ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ వచ్చేసి www.nationalfertilizer.com వెబ్సైట్ క్లిక్ చేసినాక కెరియర్స్ అనే ఆప్షన్ వస్తుంది. దానిలో రిక్రూట్మెంట్ ఇన్ ఎన్ఎఫ్ఎల్ అని క్లిక్ చేసి టోటల్గా మీ ఇన్ఫర్మేషన్ అంతా ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. ఇక్కడ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడితో పాటు యాక్టివ్లో ఉన్న మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి జూలై 1 వరకు మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు.